ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. బాను బాను ఏంటి కార్తీక్, నీ ఫ్రెండ్ అక్కడ అంత బాధపడుతుంటే నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ఏం లేదు బావా, రెమెడీ ఏమైనా చెప్పు బాను అని పక్కకు చూస్తే బాను కనిపించలేదు. కిచెన్లోకి వెళ్ళిందేమో అని అటు వెళ్ళాను, కానీ అక్కడా లేదు. ఇప్పుడు చూస్తే రూమ్లో కనిపించింది. చాలా ప్రశాంతంగా వంటి మీద తెలివి లేకుండా నిద్రపోతుంది. రాత్రి అయింది కదా, నిద్రపోతుంది. అందులో అంత ఆశ్చర్యం ఎందుకు? బాను పడుకోవడంలో ఆశ్చర్యం లేదు, కానీ ఇలాంటప్పుడు పడుకోవడమే ఆశ్చర్యంగా ఉంది. అసలు నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నీకేం అనిపించట్లేదా బావా? అసలు నీకేమనిపించిందో ముందు అది చెప్పు కార్తీక్. నీలిమ అంత బాధపడుతుంటే తను కనీసం పట్టించుకోలేదు. సరే, తనకి రెమెడీ తెలియదేమో అనుకోవచ్చు, కానీ నీలిమ అలా బాధపడుతుంటే తనేమో ఇలా పడుకోనుంది. ఎక్కువగా ఆలోచించే కార్తీక్, పొద్దుటి నుంచి తను చాలా స్ట్రెయిన్ అయిపోయి ఉంటుంది, బాగా అలసిపోయి ఉండొచ్చు. అక్కడ నీలిమని చూసుకోవడానికి అందరూ ఉన్నారు కదా, అందుకే తను వచ్చి పడుకుని ఉంటుంది. దీని గురించి ఎక్కువగా ఆలోచించకు. లేదు బావా, భాను ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. నీలిమ మీద ఎంత కోపం ఉన్నా తను కాలిరిగొస్తే తను ఎంత కేర్గా చూసుకుందో మనకి తెలుసు కదా. కానీ ఇప్పుడు భాను ఇలా ప్రవర్తించడం నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. చూడు కార్తీక్, కాలు విరిగిన దానికి ఇప్పుడు నీలిమకి జరిగిన దానికి అసలు పోలికే లేదు. అప్పుడు భాను ఇలా ప్రవర్తించుంటే డౌట్ పడాలి. ఇప్పుడు ఇలా ఉండటంలో ఆలోచించక్కర్లేదు. స్ట్రెయిన్ అయ్యింది అంతే. అంతే అయి ఉండొచ్చులే. సరే, గుడ్ నైట్ బావా. ఏమైంది నీలిమా? అయ్యో అయ్యో, ఎహే ఆపవే. ఏంటే నిల్మ ఇది? అర్ధరాత్రి పూట నువ్వు ఇలా అరుస్తుంటే నీకెవరైనా చేతపడి చేశారో లేక నువ్వే చేతపడి చేస్తున్నావో అని చుట్టుపక్కల వాళ్ళు ఇంటి మీదకి గొడవకొస్తారే. ఏంటి బామ్మ, నా మొహం చూసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? అద్దెల్లో చూసుకుంటే నాకే భయం వేసింది. ఎలా అయిపోయిందో చూడు. అవునే పాపం, కుంపట్లో కాళ్ళ గుమ్మడికాయ ఎలా తయారైంది. పసిపిల్లోడు మారం చేస్తే వాడికి నీ మొహం చూపించి అన్నం తినిపించచ్చు. అమ్మమ్మా, అసలే తను బాధపడుతుంటే నీ మాటలతో ఇంకా తన్నెందుకు బాధపడుతున్నావు? అద్దంలో దాని మొహం చూసి అదే భయపడితే మరి రోజు చూస్తున్న మనమెంత భయపడాలి? బాగా చెప్పారు బామ్మగారు. రాము, ఒక మనిషి బాధపడుతుంటే అలా మాట్లాడటం మంచిది కాదు. పర్వాలేదు కార్తీక్, ఎదుటి వాళ్ళని బాధ పెట్టి నీలిమ ఎన్నోసార్లు నవ్వుకుంది. అప్పుడు తనకి బాధ విలువేంటో తెలియదు కదా. ఇప్పుడన్నా తెలిసొస్తే ఇంకెప్పుడు ఎవరిని బాధ పెట్టదు. అవును, నువ్వేదో ఫేస్ వాష్తో వాష్ చేసుకున్నానన్నావు కదా, ఆ ఫేస్ వాష్ ఎక్కడుందో తీసుకొస్తాను, చూద్దాం. ఉండండి అంకుల్, మీకెందుకు శ్రమ, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏది ఇటివు, నేను చూస్తాను.
ఈ ఫేస్ వాష్ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది. అయ్యో అయ్యో చూసుకోవాలి కదమ్మా. అందుకే అలా జరుగుంటుందమ్మా. చూసుకోవాలి కదా నీలిమ. అరే బిస్కెట్ ప్యాకెట్ తినాలనుకుంటేనే దాని మీద అరగంట సేపు డేట్ చెక్ చేస్తావు, అలాంటిది ఫేస్ వాష్ చెక్ చేసుకోకుండా అలా ఎలా చేసుకున్నావు? లేదు అంకుల్, నేను డేట్ చూసుకుని కొన్నాను. అయితే నిన్ను కళ్ళ డాక్టర్కి చూపించాలి. అమ్మమ్మా, నేనేం తప్పుగా అనలేదే. డేట్ అయిపోయింది కదా అని అందరూ చెప్తుంటే నేను చూసే కొనుక్కున్నాను అని అంటుంది కదా ఇది, అందుకే ఇలా అన్నాను. చూసుకోవాలి కదా నీలిమా. చూడు అనవసరంగా ఎంత జరిగిందో. అది ఫేస్ వాష్ కాబట్టి సరిపోయింది నీలిమా. అదే బాడీ లోషన్ అయి ఉంటే నీ పరిస్థితి ఏమై ఉండేది? ఏమవుతుంది? ఇప్పుడు మొహం మాత్రమే ఇలా తయారైంది, అప్పుడు మనిషి అంతా అలాగే తయారయ్యేది. అప్పుడు ఒంటికి బురద పసళ్ళు రాస్తూ మనం నానా యాతన పడేవాళ్ళం. ఇక మీదైనా కాస్త ముందు వెనక ఆలోచించుకుని చెయ్యి, లేకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యి. ఏంటి రాము, అవకాశం దొరికింది కదా అని ఇండైరెక్ట్ గా నన్ను వార్న్ చేస్తున్నావా? ఇది ఎలా జరిగిందో నాకు తెలీదు, కానీ నా మీద కౌంటర్లు వేసే వాళ్ళంటే నాకు నచ్చరు అని నీకు తెలుసు కదా. చూడు నీలిమా, నువ్వు బాధ మర్చిపోవడం కోసం బామ్మ ఒకలాగా రాము ఒకలాగా ఇలా అందరూ తలో రకంగా మాట్లాడుతున్నారు, అంతేకాని నిన్నెవరూ టార్గెట్ చేయడం లేదు. నువ్వు అలా ఫీల్ అవుతూ ఉంటే మా అందరినీ పిలవడం మానేసి నువ్వు ఒక్కదానివే ఉండు. పదండి, ఇప్పటికే లేట్ అయిపోయింది, పడుకుందాం. జాగ్రత్త. నూరా పద. ఏవండి, కాఫీ తీసుకోండి. ఏంటి బాను, నిద్ర తీరిందా? సారీ అండి, రాత్రి నిద్ర ఆపుకోలేకపోయాను, అందుకే పడుకుండిపోయాను. నాకు అర్థమైంది బాను. నీలిమ అంతలా బాధపడుతున్నా నువ్వు వెళ్ళి పడుకుండిపోయావంటేనే ఎంత స్ట్రెయిన్ అయ్యావో ఊహించుకోగలను. అందరూ ఉన్నాం కదా చూసుకుంటాంలే అని నేనే నేను నిద్ర లేపలేదు. అవును, నీలిమని పలకరించావా? ఇంకా లేదండి, గదిలో ఉన్నట్టుంది. వెళ్దాం రండి. పద వెళ్దాం. ఏంటి బామ్మ అలా చూస్తున్నావు? ఏం లేదే, రాత్రి దెయ్యం పట్టిందల్లా అంతలా అరిచావు కదా, ఇప్పుడు ఎలా ఉందా అని. ఏంటి బామ్మ, నా ముఖం చూస్తుంటే నీకు భయం వేయట్లేదా? నీ బుద్ధి చూసి భయపడాలి కానీ నీ మొహం చూసి భయపడక్కర్లేదు నీలిమా. అంత విటికారం వద్దులే పార్దు. ర్యాషెస్తో నా ముఖం అంతా పాడైంది కదా, భయం వేయట్లేదా అని అడుగుతున్నాను. ముఖానికి ఫేస్ ప్యాక్ పెట్టుకున్నావు కదా నీలిమా, ఇంకా భయం ఎందుకు? నీకు ఆ బాధ కూడా ఎందుకులే. ఇప్పుడంటే ఇలా కూల్గా ఉంది, కానీ రాత్రి నేను అనుభవించిన నరకం ఎంత దారుణంగా ఉందో నాకే తెలుసు. ఆ బాధ ఎప్పుడు అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది నీలిమా. అది ఎంత భయంకరంగా ఉంటుందో ఎదురుగా చూసే వాళ్ళకి అర్థం కాదు. బాగా చెప్పేవే బాను. వీళ్ళ మావయ్య చేసిన పని అదే కదా. గోతికాడు నక్కలా ఇంటికొచ్చాడు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడు. అందుకే కదా బామ్మ ఇప్పుడు జైల్లో ఊసలు లెక్క పెడుతున్నాడు. ఎవరైనా మంచి చేస్తే అది వాళ్ళని ఎప్పటికైనా కాపాడుతుంది. ఎదుటి వాళ్ళకి చెడు చేస్తే అది ఏదో రోజు చెడు చేస్తూనే ఉంటుంది.
అందుకే కదరా ఇప్పుడు ఆ విష్ణుమూర్తి చెప్పకూడు తింటున్నాడు. అయినా వెధవకి బుద్ధి రాలేదు. కారాగారంలో ఉన్న కంత్రి వేషాలు వేస్తూనే ఉన్నాడు. నీలిమా, మీ మావయ్యనంటుంటే బాధగా ఉందా? నాకెందుకు బాధ? తప్పంత నీదే అని మా మావయ్యని తిట్టింది నేను కదా. నరసింహ వెనుక ఉన్నది మా మావయ్య అని భాను దాచిన చెప్పింది నేనే కదా. బాను ఏమీ మీ మావయ్య మీద అభిమానంతో దాచలేదే. మేమందరం బాధపడకూడదని దాచింది. దీన్ని పట్టుకుని నువ్వేమీ బానుని అనక్కర్లేదు. పోనీలే బామ్మ, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకే తగులుతుంది. అది సరే, ఏమైంది నీలిమా? డేట్ అయిపోయిన ఫేస్ వాష్ తో మొహం కడుక్కుంది. దాంతో ఎలర్జీ స్టార్ట్ అయింది. అంతే, ఒకటే అరుపులు కేకలు పెట్టేసింది. చూసావా నీలిమా, అందుకే ఏదైనా పని చేసేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించి చెయ్యాలి. అంతేకాని ఏమవుతుందిలే అనుకుని చేసావనుకో ఇలా బాధే మిగులుతుంది. అది ఫేస్ వాష్ కాబట్టి సరిపోయింది. ఏ బాడీ లోషన్ అయ్యుంటే పరిస్థితి ఏంటి? నీ నోట్లో చక్కెర పొయ్యా. సరిగా రాత్రి నేను కూడా ఇలాగే అన్నాను. ఒళ్ళంతా దద్దుర్లు అయ్యుంటే దానికి ఒళ్ళంతా బురద పట్టించి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎండలో నిలబెట్టి ఉండేవాళ్ళం. దెబ్బకి నీలిమా కరెంటు షాక్ కొట్టిన కాకిలా మాడిపోయి ఉండేది. ఇకనైనా ఒక పని చేసేటప్పుడు కాస్త ముందు వెనక చూసుకుని చెయ్యి. పదండి, ఆఫీస్కి రెడీ అవ్వాలి. హా. నీలిమ విషయంలో భాను ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది. భాను ఈ విషయం ఎవరికీ చెప్పలేకపోతుంది. అది ఏంటి అన్నది భాను నుంచి విషయం తెలుసుకోవాలి. బావా, కార్తీక్, నువ్వు నాకు సాయం చేయాలి బావా. నేనా? ఏంటది? భాను ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది. అదేంటో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదు. ఎలా తెలుసుకోవాలో కూడా తెలియటం లేదు. అందుకే ఈ విషయంలో నీ హెల్ప్ కావాలి బావా. ముందు అసలు విషయం ఏంటో చెప్పు కార్తీక్. ఏం లేదు బావా, నిన్న రాత్రి నీలిమకి అంతా అయితే భాను ఆ విషయాన్ని చాలా కూల్గా చూసింది. ఏం పట్టనట్టు గదిలో ప్రశాంతంగా నిద్రపోయింది. నేనంతా బాగా స్ట్రెస్ అయింది కదా, అందుకనేమో. ముందు నేను కూడా అలాగే అనుకున్నాను బావా. కానీ ఉదయం నిద్ర లేచాక కూడా భాను నీలిమతో మాట్లాడిన తీరు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు నేను చూస్తుంది నా భానునేనా అని అనిపించింది. అంతవరకు ఎందుకు, నిన్న మేము ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాం కదా, ముందు చాలా టెన్షన్ పడింది. ఆ టెన్షన్లోనే ఎక్కడా లేని ప్రేమ చూపించింది. మీతో ఎన్నో విషయాలు చెప్పాలి అంది. ఒక ముఖ్యమైన విషయం ఉంది అంది. సరే ఇంటి దగ్గర మాట్లాడుకుందామని అక్కడ కట్ చేశాను. రాత్రి ఇంటికి వచ్చాక అడిగితే చాలా తెలివిగా మాట మార్చింది. భానులో ఇటువంటి ప్రవర్తన ముందెప్పుడు నేను చూడలేదు. తనలో తనే ఏదో తెలియని బాధపడుతుంది. అందరిలోనూ ఉన్న ఒంటరిగా ఫీల్ అవుతుంది. ముఖ్యంగా ఏదో విషయంలో చాలా భయపడుతుంది. అది నాకు కూడా చెప్పలేకపోతుంది. నువ్వు చెప్పింది నిజమే కార్తీక్. నేను కూడా భాను ప్రవర్తనని గమనించాను. తను ఎందుకు అలా ప్రవర్తిస్తుందో నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకే బావా, నేను నీ సాయం కోసం వచ్చాను. నేనా? నేనేం చేయాలి? భాను నిన్ను సొంత అన్నయ్యలాగే చూస్తుంది. నువ్వు కూడా తన్ని సొంత చెల్లెల కన్నా ఎక్కువగా చూసుకుంటావు. మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉందని నాకు తెలుసు. భానుని నువ్వు అడిగితే తప్పకుండా ఎందుకు బాధపడుతుందో, ఎందుకు అలా ప్రవర్తిస్తుందో చెప్తుంది.
తన సమస్య ఏంటో తెలుసుకుంటే పరిష్కారం ఏంటో ఆలోచించవచ్చు. ఈ విషయంలో నువ్వు తప్ప ఇంకెవరూ సాయం చేయలేరు బావా. దాందే ఉంది కార్తీక్, తప్పకుండా చేస్తాను. నా చెల్లెలు సంతోషంగా ఉండాలనే కదా నేను కోరుకుంటాను. మీరిద్దరూ హ్యాపీగా ఉంటేనే మేమందరం హ్యాపీగా ఉంటాం. అసలు విషయం ఏంటో భాను నుంచి నేను తెలుసుకుంటానా, తర్వాత నీకు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ బావా. కానీ ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంటుంది. చాంద్రికి కూడా చెప్పను, సరేనా? థ్యాంక్ యూ బావా. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏమై ఉంటుంది? భాను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది తెలుసుకోవాలి. ఏంటి నీలిమ ఇలా వచ్చావు? ముఖం కడుక్కుంటావా? ముఖం కడుక్కోవాలంటే నా రూమ్ లో వాష్రూమ్ ఉంది, అక్కడ కూడా వాటర్ వస్తున్నాయి. ఆ వాష్రూమ్ లో మొహం కడుక్కుంటేనే కదా నీ ముఖం ఇలా అయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే భయపడుతున్నావేమోనని డౌట్ వచ్చింది. భయపడవలసింది నేను కాదు భాను, నువ్వు. ఎందుకంటే తప్పు నీ వైపు ఉంది, నిజం నా వైపు ఉంది కాబట్టి. నేను భయపడుతుంది నేను చేసింది తప్పు అని కాదు, అది అత్తయ్య అర్థం చేసుకోలేరు అని, మళ్ళీ ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని. అంటే ఆంటీకి తెలియలేదంటున్నావా? నీ తెలివితేటలతో ఎవరినైనా ఎలాగైనా మాయ చేస్తావు అంటున్నాను. మాటకి మాట బాగానే సమాధానం చెప్తున్నావు భాను. ఇదంతా చేసింది నువ్వే కదా. ఇదంతా అంటే నా ముఖం ఇలా అవ్వటానికి కారకురాలివి నువ్వే కదా. డేట్ అయిపోయిన ఫేస్ వాష్ తెచ్చుకున్నది నువ్వు, కళ్ళు నెత్తి మీదకెక్కి మొహం కడుక్కున్నది నువ్వు. నింద నా మీద వేస్తావేంటి? తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? తెలివి తక్కువగా ఆలోచించకు అని చెప్తున్నాను. నేనేం చేయక్కర్లేదు, కానీ అతి జాగ్రత్తగా ఉండే నువ్వు కూడా ఆ డేట్ని గమనించుకోలేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళని బాధ పెడితే ఆ భగవంతుడు ఆ బాధ నీకు కూడా చూపిస్తాడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? నీ మాటలతో చేతలతో నాకు అనుక్షణం నరకం చూపించావు. నా తప్పు లేకపోయినా నేను బాధపడుతున్నాను. నా కుటుంబం కోసం ఆ బాధని భరిస్తున్నాను. అందుకే నువ్వు చేసింది తప్పు కాబట్టి ఆ దేవుడు నీకు ఇలా బుద్ధి చెప్పాడు. అంతేకాని నీకేదో చేయవలసిన అవసరం నాకు లేదు. అలా చేసే మనస్తత్వం కూడా నాది కాదు. తెలివితేటలు చూపించాలనుకోకు భాను, నేనేమి తెలివి తక్కువ దాన్ని కాదు. మీ అన్నయ్య వస్తున్నాడు, తర్వాత చెప్తాను నీ పని. ఏంటి బాను, నీకు నీలిమకి మధ్య ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? అదేంటన్నయ్య, అయినా నీకెందుకు వచ్చింది అలాంటి అనుమానం? చూడమ్మా, నా చెల్లెలుగా నువ్వంటే ఏంటో నాకు పూర్తిగా తెలుసు. అలాగే నా శత్రువు ఆ నీలిమ ప్రవర్తన ఏంటో కూడా నాకు బాగా తెలుసు. నేనొచ్చేసరికి నీలిమ మాటలాపి వెళ్ళిపోయింది. అప్పుడు మీ మధ్య రహస్యం ఉందని నాకు అర్థమైంది. అదేంటో చెప్పు. అదేం లేదన్నయ్య, జనరల్గా నువ్వంటే తనకి భయం కాబట్టి వెళ్ళిపోయింది. అంతేకాని నువ్వనుకుంటున్నట్టు అలాంటి గొడవలేం లేవు. హాస్పిటల్ టెర్రస్ మీద నీలిమతో మాట్లాడటం సీసీ కెమెరాలో నేను చూశాను. అది చాందిని విషయం గురించి మాట్లాడుకున్నావన్నయ్య, అంతే. కవర్ చేసుకోవాలని చూడకబాను. అక్కడ సీసీటీవీలో మీరు మాట్లాడింది నేను వినకపోయినా నీలిమ నీతో ప్రవర్తించిన తీరు నాకు స్పష్టంగా కనిపించింది. నీలిమ మాటలకి నువ్వు నిలువెల్లా వణికిపోవడం నేను చూశాను. ఏంటో తెలుసుకుందామని అప్పుడే నేను అక్కడికొచ్చాను. కానీ అంతకుముందే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అన్నయ్య, అది ఇంకా నేను చెప్పడం పూర్తవ్వలేదమ్మా. హాస్పిటల్లో నేను అబ్జర్వ్ చేశాను, నువ్వు భయపడుతూ ఉన్నావు. అంత భయంలో ఉన్నా నువ్వు కార్తీక్ని బయటికి తీసుకెళ్ళమని అడిగావు. అంటే దాని అర్థం నీకు వెంటనే ఇంటికి రావడం ఇష్టం లేదనే కదా? అది కాదన్నయ్య. చూడమ్మా, నిజాలు దాగవమ్మా. ఇంటికి వచ్చాక అత్తయ్య నీకు గుడ్ న్యూస్ చెప్పారు. కానీ దానికి ముందు
నిన్ను సర్ప్రైజ్ చేయడానికి మాట్లాడినప్పుడు నువ్వు ఎంత భయపడ్డావో నేను గమనించాను. తర్వాత నీ గొప్పతనం గురించి అందరూ నిన్ను పొగుడుతున్నప్పుడు నువ్వు నవ్వలేక నవ్వుతున్నావమ్మా. నిన్న నీలిమకి అంత జరిగినప్పుడు కూడా ఏమీ పట్టనట్టు నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నావు. అప్పుడే నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది నీలిమ నిన్ను ఏదో విషయంలో భయపడుతుందని. అందుకే తను అంత బాధపడుతున్నా కూడా నువ్వు పట్టించుకోవట్లేదని అర్థమైంది. అన్నయ్య, అది నాకు నిజం కావాలమ్మా. నా మీద నువ్వు చూపిస్తున్న అభిమానం నిజమే అయితే అసలు ఏం జరిగిందో నాకు చెప్పు. చెప్తానన్నయ్య. ఆ నీలిమకి నువ్వే నా శివ అన్నయ్యవని తెలిసిపోయింది. నా జీవితం కోసం నీ జీవితాన్ని పణంగా పెడతానంటే మాత్రం నేను ఊరుకోను. ఏం జరుగుతుందో జరగని, నిజం మాత్రం చెప్పే తీరుతాను. అన్నయ్య, బావా, రేపు మావయ్య పుట్టినరోజుని అందరం కలిసి చాలా గ్రాండ్గా చేయాలి. ఏమంటావు? నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను.